ఫ్రెండ్స్, ఈరోజు మనం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో లోన్, పర్సనల్ లోన్ కావచ్చు, లేకపోతే కన్జ్యూమర్ లోన్ కావచ్చు, ఏదైనా తీసుకుంటే లోన్ కంప్లీట్ అయిన తర్వాత ఎన్ఓసి అని వస్తుంది. ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఆటోమేటిక్గా మనం మెయిల్ ఐడికి కానీ లేదా వాట్సాప్ సర్వీస్ నుంచి కానీ మనకి సెండ్ చేస్తాయి. ఒకవేళ మనకి సెండ్ చేయలేదు అంటే మీరే ఒకసారి కస్టమర్కి కాల్ చేసి మీరు రిక్వెస్ట్ చేశారు అంటే ఎన్ఓసి కావాలి అని, ఎన్ఓసి అనేది మీకు వస్తుంది. ఎన్ఓసి అంటే నో డ్యూస్ సర్టిఫికెట్. సో ఇప్పుడు ఐడిఎఫ్సిలో ఎన్ఓసి ఎలా తీసుకోవాలి అంటే ఈ నెంబర్ సేవ్ చేసుకొని మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి హాయ్ అని మీరు మెసేజ్ పెట్టండి. సో ఇలా బ్లూటిక్ వస్తేనే వెరిఫైడ్ అనమాట. మీరు ఈ వెరిఫైడ్ బ్లూటిక్ లేకుండా మీరు ఏ నెంబర్కి రిప్లై ఇవ్వకండి, ఏ డాక్యుమెంట్ని డౌన్లోడ్ చేయకపోవడమే చాలా మంచిది. ఫస్ట్ థింగ్ నేను చెప్పాలనుకున్నది, ఈ బ్లూటిక్ ఉంటేనే ఏదైనా కానీ అది వేరే బ్యాంక్, ఎస్బీఐ కావచ్చు, లేకపోతే స్టేట్ బ్యాంక్ కావచ్చు, బిగ్ బాస్కెట్ కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, ఈ ఫోటో ఉంది కదా, ప్రొఫైల్ ఉంది కదా, ఇది ఒరిజినలే లే అని చెప్పి మాత్రం చేయకండి. ఈ బ్లూటిక్ కంపల్సరీ ఉండాల్సిందే. ఓకే, సో ఇక్కడ మనము ఇప్పుడు హాయ్ అని సెండ్ చేసాం. సో దీనికి ఆటోమేటిక్గా బిజినెస్ అకౌంట్ కాబట్టి ఇది ఆటోమేటిక్గా మనకి రిప్లై అనేది ఇలా వస్తుంది, మెనూ అనేది ఇలా వస్తుంది. సో ఈ మెనూలో నాకు కావాల్సింది ఏంటి, ఫాస్ట్ ట్రాక్, దీంట్లో సర్వీసెస్ అన్నీ ఉన్నాయి. సో నేను లోన్స్, సో లోన్స్లో మళ్ళీ ఏం కావాలి, సో లోన్స్లో నాకు ఎన్ఓసి, సో నావి ఆల్రెడీ 2 లోన్స్ ఉన్నాయి, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్. సో నాది ఈ మంతే క్లోజ్ అయింది, ఏది లోన్ అనేది. సో అందుకని ఇది ఇంకా అప్డేట్ అవ్వలేదు. సో అప్డేట్ అయిన మనకి లోన్ క్లోజ్ అయిన ఒక 20 to 30 days లోపు మనకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది, నో డ్యూస్ అన్నా కానీ నో అబ్జెక్షన్ అన్నా కానీ ఒకటే. సో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. సో మీరు కూడా ఒకవేళ 30 days కంప్లీట్ అయి ఉంటే మీరు ఎన్ఓసి అనేది సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే, దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.